కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజుల తూరంగి పద్మశాలి వీధిలో పద్మశాలి మహిళలు శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగింపు సందర్భంగా ఈ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని, ఇదే విధంగా వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో దసరా ఉత్సవాలను నిర్వహించేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని పద్మశాలి మహిళా విభాగం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ హాజరై అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసి దసరా 9 రోజులు ప్రతిరోజు కుంకుమ పూజలు, చిన్నారులతో వివిధ కళారూపాలు, విద్యార్థులతో సరస్వతి పూజలు నిర్వహించారని, ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతూ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వాళ్ళకి సహకరిస్తూ చిన్న పిల్లలతోటి మరి మహిళలు మరి చాలా కార్యక్రమం బాగా చేశారని అనుకోవాలి. చిన్నపిల్లల వేషధారణలు కానీ మరి మహిళలకు పడ్డ కష్టం అయితే చాలా మరి కష్టమే, చాలా బాగా చేశారు కూడా. వీళ్ళందరికీ కూడా వెనకాలండి మరి పద్మశాలి సంఘం, మరి యువజన సంఘం, మరి పెద్దల సంఘం వెనకాలండి ఈ మహిళా సంఘానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏమన్నా చిన్న కార్యక్రమం చిన్నగా పెద్ద కూడా చక్కబెడుతూ ఉండేవారు. ఈ 11 రోజులు అయిన మరుక్షణం ఈ రోజు అన్నప్రసాద కార్యక్రమం, ఇప్పుడు సుమారు 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాద కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు డొనేషన్ చేసి వాళ్ళు చాలా మంచి కార్యక్రమం అయితే మహిళా కార్యక్రమం బాగా చేసుకొచ్చారు. దీంతో పాటు ఇవాళ కొంతమంది స్వాములు కూడా ఇక్కడ పెట్టడం అనేది విశేషం. అలాగే ఈ 7 సంవత్సరాలతో నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు, మంచి వాళ్ళకి మరి శక్తిని ఇవ్వాలి అమ్మవారు. నెక్స్ట్ 8వ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు జరగాలని, అలాగే వీళ్ళకి జరిగేలాగా ఆ అమ్మవారు మరి సపోర్ట్ చేసి అమ్మవారు మరి వాళ్ళకి ఓపిక ఇవ్వాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ వరకు కష్టపడ్డారు. అందరికీ కూడా జిల్లా పద్మశాలి సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. పద్మశాలి వీధిలోని అప్పుడే దగ్గర 7 సంవత్సరాల నుంచి అండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు విగ్రహం ఇస్తూ మేము ఫస్ట్ నుంచి 9 రోజులు 9 నవరాత్రులు పూర్తి చేసుకుని ఒక్కొక్క సంవత్సరం చాలా గ్రాండ్ గా ఈ సంవత్సరాల మీద ఇన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి. 11 రోజులు చాలా బాగా జరుపుకున్నామండి. మాకు మా మగోళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే మా మగోళ్ళు అండి, వాళ్ళ లేకపోతే మేము కూడా ఇది అవ్వలేము. వాళ్ళ వల్ల చాలా బాగా జరిగిందండి. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా పిల్లలందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ తోటి కోలాటం మరియు సరస్వతి పూజ, అలాగే నాటక ప్రదర్శనలు చాలా బాగా నిర్వహించడం జరిగిందండి. దానికి మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నాము. అలాగే జిల్లా పద్మశాలి అధ్యక్షులైన శ్రీ పంపన రామకృష్ణ గారు మాకు చాలా సహకారంగా ఉండటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి ఈ 9 రోజులు జరిగిన ఈ 11 రోజులు జరిగిన ఈ శరన్నవరాత్రుల మహోత్సవాలు, అలాగే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి తోడ్పడిన వారందరికీ కూడా నేను పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మా ఆలయ కమిటీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియచేసుకోవడం జరిగిందండి. మాకు చాలా ఆనందంగా